మిర్చి బజ్జీ వేస్తుందండి. కొంచెం శనగపిండి, ఒక గుప్పుడు బియ్య పిండి వేసాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, వాటర్ పోసి కలుపుకోవాలి. ఇక పచ్చిమిర్చి వీటికి చీలికలు పెట్టి వాము పెడతానండి. ఇందులో కొంచెం తినే సోడా వేసుకోండి, కొంచెం తినే సోడా చాలు. ఇందులో వాటర్ పోసి కలుపుకుందాం. ఇక నూనె పెట్టి నూనె పోసాయండి. ఇదిగోండి కొంచెం పిండి లైట్గా కలుపుకోవాలి. ఇందులో వాములో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఇట్లా మరి బరగగా కాకుండా మరీ మెత్తగా కాకుండా. ఇది ఇప్పుడు మిర్చీలన్నీ చీలికలు చేసుకున్నాను. ఇట్లా చీలికలు చేశాను. కొన్ని ఇత్తనాలు తీసేసానండి. అందులో లేకపోతే కారం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా చీలికలు చేసి పెట్టుకున్నాను. ఈ వాము ఇందులో పెడదాం. మిర్చి అన్నీ ఇట్లా పెట్టేశాను. వాము ఇది ఒక్కోటి ఇందులో ముంచేసి వేద్దాం. అట్లా వేసేసేయండి. ఇది మళ్ళీ రెండో ట్రిప్ మళ్ళీ వేసుకోవాలండి. లైట్గా వేయించి తీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ వేసేసుకొని ఇట్లా వేయించేసి ఫస్ట్ తీసేయాలండి. ఈ మళ్ళీ డబుల్ కోటింగ్గా రెండోసారి మళ్ళీ పిండిలో ముంచి వేయాలి. ఈ బజ్జీని మళ్ళీ ఇట్లా పిండిలో ముంచేసి వేసేసుకోవాలి. అట్లా అన్నీ వేయించేసుకోవాలి. బజ్జీలు వేసేయండి. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకోండి. మిరపకాయ బజ్జీ రెడీ. అందరూ ఇళ్ళల్లో రెడీ చేసుకొని టేస్ట్ చేయండి.